తిరుప్పురన్ కుండ్రం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చెందిన 6 మురుగన్ దివ్య క్షేత్రములలో తిరుప్పురన్ కుండ్రం దేవాలయం ఒకటి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసురుడు సురపద్ముడి యొక్క సంహారానికి 6 ప్రదేశాలలో వెలిశాడు. ఆ 6 ప్రదేశాలను తమిళంలో ఆరు పడై వీడు అంటారు. ఈ 6 క్షేత్రములలో ప్రముఖమైనది, ముఖ్యమైనది తిరుప్పురన్ కుండ్రం క్షేత్రం. ఈ క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో మదురై జిల్లాలో కలదు. మదురై నగరం నుండి కేవలము 8 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్గా పిలుస్తారు. పురాణ కథనం మేరకు సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవసేనల వివాహం ఈ క్షేత్రంలో జరిగింది. దేవసేన స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడు కుమార్తె. శివుడు పరంజిర్ నాథర్గా భక్తుల చేత ఈ క్షేత్రంలో పూజలను అందుకుంటున్నారు. కొండ దిగువన శిలలను తొలచి నిర్మించినటువంటి తిరుప్పరన్ కుండ్రం ఆలయము అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల యొక్క విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది. ఆరుపాడైవీడులో ఈ ఆలయము మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాలలో మురుగన్ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండడం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహం జరిపినటువంటి ప్రదేశంగా తిరుప్పురన్ కుండ్రం ఖ్యాతి చెందింది. దేవయాని సమేతుడైన స్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతీమాత, సూర్యచంద్రులు, గంధర్వులు ఉన్న చిత్రం కనిపిస్తుంది. సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూల విరాట్కు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామివారి యొక్క ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడికి వచ్చినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళ మాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని ప్రక్కన కొండపై ఉన్నటువంటి కాశీ విశ్వనాథుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరము, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండపం, మహామండపాలను చూడవచ్చు. వీటిపై ఉన్న శిల్పకళ చూపురులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రముఖ తమిళ కవి నక్కీరార్కర్ ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్కర్ ఒకరోజు ఆలయ పుష్కరిణిలో సగం చేప, సగం పక్షి రూపంలో ఉన్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడడంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపము రాక్షస స్వరూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కీరార్కర్ అతనితో పాటు ఉన్న అనేక మందిని రక్షించాడు. స్వామి తన వేలాయుధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగాజలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి. ఎంత వేసవిలోనూ కూడా ఈ తీర్థము ఎండిపోకపోవడము విశేషము. ఇక్కడ స్నానాలు చేసిన వారికి పాపాల పరిహారం జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ దేవాలయానికి సమీపంలో మదురై పట్టణం కలదు. కనుక మదురై చేరుకుంటే అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా ప్రైవేట్ వాహనాలలో తిరుప్పురన్ మురుగన్ ఆలయానికి చేరుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయాలలో అత్యంత ఖ్యాతినిగాంచిన ఆలయము తిరుప్పురన్ కుండ్రం క్షేత్రము. అత్యంత పుణ్యాన్ని ప్రసాదించే క్షేత్రము కాబట్టి భక్తులందరూ కూడా వేలాది మంది స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన కరుణా కటాక్షాలను పొందుతారు. మీరు కూడా వీలైతే ఒకసారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.